జేఎస్ రామారావు డివిజన్లో ఆత్మీయ సమ్మేళనం చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంత నాయకులు కార్యకర్తలు మా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా వచ్చేసి మరి కార్యక్రమం దిగ్విజయం చేసిన వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ డివిజన్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ పవన్ మన్పాల్ రెడ్డి గారు, కొత్త రామారావు గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా సహకరించి తొందరలో ఇంత షార్ట్ పీరియడ్లో మరి పెద్ద ఎత్తున చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆత్మీయ సమ్మేళనాన్ని గుర్తు చేసుకొని 2001 నుంచి మనతో పాటు ఉద్యమ బాటలో పనిచేస్తూ మరి 2001 నుంచి కూడా ఆదరించిన వ్యక్తులు గౌరవ కాలనీవాసులు అందరూ కూడా. కాబట్టి అందరూ కూడా నేను పార్టీ పెట్టినప్పుడు ఎవరు లేరు, కానీ ఒక పిడికడ మందితో పార్టీ పెడితే ఈరోజు లక్షలాది మంది నా వెంట వచ్చిందని చెప్పేసి గర్వంగా చెప్పుకునే రకంగా ఈరోజు వారందరూ కూడా మనకు ఆత్మీయంగా ఉండాలి, వాళ్ళు ఆ రోజు నుంచి కష్టపడే వ్యక్తులతో కూడా ఆత్మీయంగా ఉండాలి, మనతో పాటే పనిచేయాలని తపనతోటి ఆత్మీయ సమ్మేళనం పెట్టడం నిజం కూడా అందరూ కూడా ఏ పిలిపించినప్పుడు కూడా మరి దాదాపు 8వ డివిజన్ ఈ రోజు కంప్లీట్ అయింది. ఇంకా 2 డివిజన్లు మీపిన తొందరలో కంప్లీట్ చేసుకుంటాం. అవి కూడా ఒకటి నాచారం, మరొకటి చెల్లపల్లి 23 తారీఖు డేట్ పెట్టాం. నాచారం ఒకటి తొందరలోనే డిక్లేర్ చేస్తాం. ఇవి కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. కాబట్టి మరి ఇక్కడ అంతా కూడా ప్రజలంతా కూడా ఈరోజు కేసీఆర్ చేసే అభివృద్ధి పథకాల వైపే మొగ్గు చూపుతూ కేసీఆర్ ఇచ్చే ప్రతిదీ కూడా లబ్ధిలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో ఏదో రకమైన లబ్ధి చెప్తా ఉన్నారు. మా ఇంట్లో మరి పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినాను, గవర్నమెంట్ స్కూల్ మధ్య బ్రహ్మాండంగా చదువుతున్నాను, ఇలా రకరకాల మాకు వచ్చే లబ్ధి వస్తుందని 2000 రూపాయలు వస్తుందని ఈ రకంగా అన్ని ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్క లబ్ధిని చెప్తూ ఈరోజు బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతున్నందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉప్పల్ నియోజక ప్రజలు ప్రత్యేకంగా ఈ ప్రాంతవాసులంతా కూడా ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫు వచ్చేది వెంటనే వాళ్ళకి అందే రకంగా మా వంతుగా ఛాయశక్తులు వాళ్ళకి కృషి చేస్తూ 24 గంటలు వాళ్ళకి సర్వీస్ ముందు తీసుకుపోతున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా ముందుకు వచ్చి ఉప్పల్ నియోజక ప్రజలంతా కూడా ముందుకు వస్తూ మరి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది వారు కానీ మరి ఎంత పీరియడ్ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా కరోనా పీరియడ్లో కూడా పంచడం ఎక్కడ కూడా ఆపకుండా ఎవరికి వచ్చే లబ్ధాన్ని కూడా వెంబడి తీసుకొచ్చి పంచడం. కాబట్టి వాళ్ళంతా కూడా సంతోషంగా ఉండి ఈరోజు అంతా కూడా తెలంగాణ కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ కష్టపడి తెచ్చిండో 14 ఏళ్ళ పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండో ఆ తెచ్చిన తెలంగాణను అభివృద్ధి పథకంలో నంబర్ 1 రాష్ట్రంగా నంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకొని ఈరోజు భారత రాజకీయాలకు అడుగుడే రకంగా అంటే చుట్టుపక్కల రాష్ట్రాలంతా కూడా తెలంగాణ ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా గుర్తించి మేము సైతం మీతో పాటు కలిసి వస్తాం, పనిచేస్తామని చెప్పి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విచ్చేస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా వచ్చి మాకు టికెట్లు ఇచ్చేసరికి గెలిచొస్తామని చెప్పి ముందు చెప్తున్న సందర్భంలో ఈరోజు మరి భారత రాజకీయాలకు అడుగుపెట్టాలి, తెలంగాణ ఎట్లా అభివృద్ధి పొందిందో భారత రాజకీయాలు కూడా కిసాన్లకు కూడా మీరు ఏదైతే 10,000 రూపాయలు ఇస్తుందో అవి వాళ్ళందరికీ లబ్ధి అయ్యే రకంగా అదేవిధంగా మరి వాళ్ళకు ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారో 5 లక్షల రూపాయలు అది కూడా ఇచ్చే రకంగా ముందు తీసుకుపోవాలి, భారత రాజకీయాలు అడుగడగాలని చెప్పి అందరి మరి ప్రోద్బలంతో ఈరోజు కేసీఆర్ గారు భారత రాజకీయాలకు అడిగడి భారత రాష్ట్రానికి పేరు పెట్టుకొని ఈరోజు ముందు పోతూ ఉన్నాం. ఎక్కడ పోయినా కూడా మరి దాంట్లో కూడా దళిత బంధు కూడా మాకు కూడా కావాలి, మా ప్రదేశంలో కూడా కావాలని చెప్పి వివిధ రాష్ట్రాలు కూడా కోరుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మన గౌరవ కేసీఆర్ మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే రీతిలో తీసుకుపోయి ఆ దేశానికి ఆదర్శంగా నిచ్చే రకంగా ఈరోజు తీసుకుపోయిన గౌరవ కేసీఆర్ గారు అదేవిధంగా మరి నీళ్ళు ఉండి కూడా మరి ఇక్కడ కూడా గతంలో ఎడారి భూములు ఉంటుండే మన మొత్తం తెలంగాణ ప్రాంతం అంటేనే గుడ్లు పెట్టాయి అని చెప్పి ఆ రకంగా చెప్తున్న సందర్భం ఉంటుండే, అటువంటి ఎలుకలు కూడా గుడ్డు పెట్టాయనే సందర్భం ఉండే. అటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా మరి తెలంగాణ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటాము. అదే కూడా భారతదేశం అంతా కూడా మరి సస్యశ్యామలంగా అయ్యే రకంగా నీటి వసతి ఉండి కూడా సముద్రంలో పోతే నీళ్లు మరి ఇయ్యలేని పరిస్థితి ఉంటుంది, తీసుకోలేని పరిస్థితి ఉంటుంది, రైతులకు ఇబ్బంది పెడుతున్న మరి భారత రాజకీయాలు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ కూడా రాజకీయాలు ఏం చేస్తున్నారో వాటిని మరి వాటిని కూడా అధిగమించే దశలో మరి కేసీఆర్ గారు భారత రాజకీయాలు అడిగిడిగి భారత అందరూ కూడా కిసాన్లకు కూడా న్యాయం చేసే రకంగా ముందు పోతున్నందుకు వారికి ధన్యవాదాలు తీసుకుని భగవంతుడు మంచి ఆయురారోగ్యాలతో అందరూ కూడా సహకరించి భారత రాజకీయాలు ముందు తీసుకునే అవకాశం మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ.